బ్రేకింగ్ న్యూస్ శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో డ్రైవర్స్ చేస్తున్న నిలువు దోపిడీపై బిగ్ టీవీ కథనానికి స్పందన వచ్చింది. ఆటో డ్రైవర్స్ దందాపై టీటీడీ ఈవో శ్యామలారావు సీరియస్ అయ్యారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని పరిశీలించారు ఆయన. ఆటో డ్రైవర్స్ దందా తమ దృష్టికి వచ్చిందని, భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. ఉచిత బస్సులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చేస్తామని అన్నారు. ఆదినారాయణ గారిని కలుసుకోవాల్సినది సైదయ్య గారు భక్తులకి 3,000 నుంచి 4,000 టికెట్లు ఇస్తున్నాము. ఇక్కడ భక్తులు టికెట్లు పొందడానికి ఒక్కొక్కసారి రష్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల దగ్గర నుంచి కోఆపరేషన్ లేదు, కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా చేస్తున్నారు అనేది మీడియాలో అది చూసాము. మేము కూడా వచ్చి అబ్జర్వ్ చేసాము. అది పోలీసు విభాగం నుంచి ఆ విషయాల్లో చూస్తున్నారు. ఇంకేమన్నా పర్మనెంట్గా ఏమన్నా దీనికి ఏమన్నా చేయొచ్చా అనేది పరిశీలిస్తున్నాము. దీనికి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, వేరే విధంగా ఏ విధంగా చేస్తే భక్తులకు వస్తున్న ఇబ్బందులు ఎలా తొలుగుతాయి అనేది చూస్తున్నాం. బస్సులు ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా, ఉచిత బస్సులు నుంచి కౌంటర్లు ఏమన్నా పెంచడమా, వేరే చోట పెట్టడమా, ఇవన్నీ కూడా శ్రీవారి మెట్టు మార్గంలో ఆటో డ్రైవర్స్ చేస్తున్న నిలువు దోపిడీపై రీసెంట్గా బిగ్ టీవీ కథనాన్ని ప్రచారం చేసింది. దీనికి సంబంధించి ఇటు టీటీడీ స్పందించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఆటో డ్రైవర్స్ దందాపై ఇటు టీటీడీ ఈవో స్వయంగా ఆయన అక్కడ పరిశీలించి మాట్లాడినట్టు తెలుస్తోంది. బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తా అన్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 3వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అక్కడ జరుగుతున్న దందాపై బిగ్ టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో భక్తులను నిలువు దోపిడీ చేసే విధంగా ఆటో డ్రైవర్లు అట్లా తిరుపతి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, అలిపిరి నుంచి, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం నుంచి సుమారు 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా క్యూ లైన్లలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రత్యేకంగా బిగ్ టీవీ కథనం ప్రసారం చేయడంతో దీనిపైన స్పందించిన టీటీడీ అధికారులు ఈ రోజు ఈవో శ్యామలరావుతో పాటు అదనపు ఈవో ఏదైతే వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, విజిలెన్స్ కు సంబంధించి విజిఓ రామ్ కుమార్లు కలిసి శ్రీవారి మెట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడాడు. గతంలో ఏదైతే శని ఆదివారాల్లో ఏ విధంగా ఆటోల వారి దందా కొనసాగుతుందో అన్న విషయాన్ని అక్కడ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. దీంతో పాటు అక్కడ దుకాణాల వద్ద అత్యధిక రేట్లకు అమ్ముతున్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఈ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు ఏదైతే రద్దీ సమయంలో ఇక్కడ కౌంటర్ల వద్ద ఇబ్బంది పడుతున్న విషయాన్ని తనకు తెలిసి వచ్చిందని మీడియా కథనాల వల్ల, అదేవిధంగా వీటికి తీసుకురావడానికి ఆటోలు చేసే దందాను వారు అక్కడ కొంతమంది సిబ్బంది వారికి సహాయపడుతున్న విషయాన్ని తెలుసుకున్నామని, వీటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా శ్రీనివాసం నుంచి ఏదైతే తిరుపతి నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సులు తెల్లవారుజామున వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు విజిలెన్స్, పోలీసు వారి సహకారంతో ఆటోల వారిపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఇందుకు తగ్గట్టు పోలీసు వారితో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని చెప్పారు. మొత్తం మీద అయితే బిగ్ టీవీ కథనం ప్రసారం చేసిన తర్వాత మిగతా మీడియా సంస్థలు కూడా ఇదే వార్తను హైలైట్ చేయడంతో పూర్తి స్థాయిగా అధికారులు స్పందించారు. పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది. టీటీడీ చైర్మన్ కూడా ఈ విషయం మీద నిన్న ఏదైతే ఈవో శ్యామలరావును పిలిపించి వారిద్దరూ చర్చించినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా రేపు ఏదైతే తిరుమలలో జరిగే పాలక మండలి సమావేశంలో ప్రత్యేక బస్సులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఏ సమయం నుంచి అక్కడ శ్రీవారి మెట్టు వద్దకు బస్సులను పంపాలన్న విషయం మీద కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. రేపు జరిగే సమావేశంలో ప్రత్యేక బస్సుల యొక్క ఏర్పాటు చేయడంపై ఒక తీర్మానం కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద బిగ్ టీవీ మనం ప్రసారం చేసిన కథనానికి అధికారులు పూర్తి స్థాయిలో మేల్కొన్నారు. గతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న విషయాన్ని ప్రత్యేకంగా బిగ్ టీవీ హైలైట్ చేసింది. ఈ విషయంలో అప్పట్లో దానికి సంబంధించి పోలీసులు ప్రత్యేకంగా 2 రోజుల పాటు తనిఖీలు కూడా నిర్వహించినప్పటికీ తర్వాత యథావిధిగా మామూలు అయిన పరిస్థితుల్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అక్కడ జరుగుతున్న వ్యవహారాలను మనం ప్రత్యేకంగా చిత్రీకరించి ప్రసారం చేయడంతో దీనిపైన అధికారులు చర్య తీసుకున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.